వెల్కమ్ టు వెన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక అపార్ట్మెంట్లో మనకు 2 బిహెచ్కే ఫ్లాట్లు సేల్ చేస్తున్నారండి. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లలో మనకు ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 300 మీటర్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నది వరంగల్ హైవే అండి ఇది. మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు వరంగల్ వస్తుంది. మనకు ఈ వరంగల్ హైవే దగ్గర సంపూర్ణ హోటల్ ఉంటుందండి. ఈ సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో మనకు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్గా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు. ఒక్కసారి అపార్ట్మెంట్ పైనుంచి కూడా చూపిస్తానండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నియర్ బై లొకేషన్ కూడా ఎలా ఉంది, ఎంత డిస్టెన్స్లో ఏముంది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న బిల్డింగ్ కూడా మనకు మెయిన్ రోడ్ సైడ్ ఉన్న బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ కిందనే మనకు డిమార్ట్ ఉంటుంది. మనకు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కనిపిస్తుంది, చూసుకోవచ్చు అండి. ఇదే మెయిన్ రోడ్ అండి. మనకు సేమ్ అండి. మనకి ఇక లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ వస్తుంది. గట్కేసర్ తర్వాత యాదాద్రి వరంగల్ వస్తుంది. ఇదండి, ఇంత దగ్గర డిస్టెన్స్లో మనకు 2 బిహెచ్కే 3 బిహెచ్కే ఫ్లాట్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్ముతున్నారండి. ఇంకోటి ఏంటంటే మనకు హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిర్రు. అలాగే మనకు ఆ లేఅవుట్ కూడా మనకు హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మనకు క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. మీకు ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నా సరే మీకు 80 to 90% ఏ బ్యాంక్లోనైనా లోన్ కూడా తీసుకోవచ్చు అండి దీంట్లో. మనం చూసుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకు స్టిల్ట్ పార్కింగ్ ఇచ్చారు. ప్రతి ఫ్లాట్కు మనకు ఇండివిజువల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. మనకు టోటల్గా ఈ అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్లు మాత్రమే ఉంటాయండి. ఫ్లోర్కు 2 ఫ్లాట్లు అండి. కేవలం 10 ఫ్లాట్లు మాత్రమే మనకు ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్లో ఉన్నాయండి. మనకు వెస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది, సౌత్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కు 2 రోడ్లు ఉండడం వల్ల మనకి ఏంటంటే వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది. మీకు ఇప్పుడు డెమోగా మీకు ఒక ఫ్లాట్ చూపిస్తానండి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఇది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చారు. డైనింగ్ ఏరియా పక్కన మనకు ఇక్కడ మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి. ఇక్కడ యూపీవీసీ విండోస్ తోటి మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ అలాగే వ్యూ కానీ చాలా బాగుంటుంది. మనకు మెయిన్ డోర్ కూడా మనకు టేక్ డోర్ ఇచ్చారండి. చాలా క్వాలిటీగా టేక్ డోర్ ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ విషయంలో మీకు ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. డోర్స్ కానించి మనకు కలర్స్ దాకా మనకు ప్రతి ఐటెంలోనూ మనకు చాలా కాస్ట్లీ ఐటమ్స్ యూజ్ చేశారండి దీంట్లో మనకు. ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది. మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్‌గా కిచెన్ ఇచ్చారు. అలాగే కిచెన్‌లో ఇక్కడ నుంచి మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. కిచెన్ నుండి కూడా మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పక్కన ఉన్న మనకు బాల్కనీ అండి ఇది. మనం చూసుకోవచ్చు. బాల్కనీని చూస్తే వ్యూ అనేది చాలా బాగుంటుందండి. మనకు ఇక్కడ ఈట్ సైడ్ నుండి కూడా మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ నుంచి కూడా ఎయిర్ వెంటిలేషన్ బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఇటు సైడ్ నుంచి రోడ్డు లేకపోతే పక్కన ఏదైనా అపార్ట్మెంట్ కట్టినప్పుడు మనకు వెంటిలేషన్ రాదండి. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 2 40 ఫీట్ రోడ్లు ఉన్నాయండి మన అపార్ట్మెంట్‌కు. అందుకోసం మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది.
ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్‌లో చాలా స్పేసెస్‌గా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో ఇచ్చారండి. యూపీవీసీ విండో విత్ మనకు గ్రిల్ విత్ మస్కిటో నెట్ తోటి మనకి యూపీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి మనకు ఎయిర్ గాని, వెంటిలేషన్ గాని చాలా బా వస్తుంది. సో మనకి ఇటు సైడ్ నుంచి కూడా మనకు వెస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఇదొచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్‌లో కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం మనకు ఒక 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. సో మనకు దీంట్లో అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో. సో మీకు ఒక్కసారి క్లియర్‌గా మీకు ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నాయనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో ఎగ్జాక్ట్‌గా మన అపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుందండి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక రోడ్ ఉంటుంది. అలాగే మనకు ఇటు సైడ్ నుంచి ఒక రోడ్ ఉంటుంది. సో ఇది 40 ఫీట్ రోడ్ అండి ఇది. వెస్ట్ సైడ్ నుంచి ఉంటుంది. సో ఇది సౌత్ సైడ్ నుంచి ఉంటుంది. ఇది కూడా 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనం చూసుకోవచ్చు టోటల్‌గా మనకిది హెచ్ఎండిఏ అప్రూవల్ అండి. హెచ్ఎండిఏ అప్రూవల్. సో మనకిది 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్‌లు ఉన్న అపార్ట్మెంట్ అండి. దీంట్లో మొత్తం టోటల్‌గా 10 ఫ్లాట్స్ ఉంటాయి. 10 ఫ్లాట్స్ ఉన్నాయండి. దీంట్లో మనకు నార్త్ అండ్ ఈస్ట్ 2 ఫేసింగ్‌లలో మాత్రమే దీంట్లో ఫ్లాట్స్ అవైలబుల్‌లో ఉన్నాయండి. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అంటే చాలా మంచి ఫేసింగ్‌లండి. మనకు మెయిన్‌గా ఈ ఫేసింగ్‌లలోనే ఫ్లాట్‌లు అవైలబుల్‌లో ఉన్నాయండి. మనకు ఈచ్ ఫ్లోర్‌లో కేవలం 2 ఫ్లాట్‌లు మాత్రమే. మీకు ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ తక్కువుంటే మనకు మెయింటెనెన్స్ తక్కువుంటుంది. అలాగే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇండిపెండెంట్ అయితే ఎలాగ ఉన్నదో సేమ్ అదే లెవెల్‌లో ఉంటుందండి. మనకు ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ తక్కువుంటాయి. సో, మనకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మనం జూసుకోవచ్చు వరంగల్ హైవేకు 300 మీటర్ డిస్టెన్సే ఉన్నది. ఇట్లా బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో, అలాగే మనకు హెచ్ఎండిఏ లేఅవుట్‌లో హెచ్ఎండిఏ అప్రూవల్‌తో కన్‌స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంటు. సో, 80-90% బ్యాంక్ లోన్ గూడా తీసుకోవచ్చు. సో, అలాగే మనకు 2 రోడ్లున్నాయి. 40 ఫీట్ రోడ్లనేవి మనకు వెస్ట్ సైడ్ ఉన్నది, సౌత్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్న సో, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లు సేల్ చేస్తున్నారండి. సో, మనం చూసుకోవచ్చు యూడీఎస్ చూసుకున్నట్లయితే ఒక ఫ్లాట్‌కొచ్చేసి మనకు 45 స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాడండి యూడీఎస్. సో, మనకు ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే 1340 ఎస్ఎఫ్టీ. సో, మనకు 1340 ఎస్ఎఫ్టీ నార్త్ అయినా అంతే ఉన్నది. ఈస్ట్ అయినా అంతే ఉన్నదండి. 1340 ఎస్ఎఫ్టీ. సో, మనకు నియర్ బై చూసుకున్నట్లయితే వరంగల్ హైవే మనం చెప్పినట్టుగా కేవలం 300 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, అలాగే మనకు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ రేడియస్‌లో దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, అలాగే మనకు బస్ స్టాప్. సో, అన్ని ఫెసిలిటీస్ మనకు ఈ అపార్ట్మెంట్ దగ్గర కేవలం 1 కిలోమీటర్ రేడియస్‌లోనే ఉన్నాయండి మనకు టోటల్‌గా అపార్ట్మెంట్ చుట్టూ. సో, అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఒక 5 నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. మన అపార్ట్మెంట్ దగ్గర నుండి. సో, అలాగే మనకు నియర్ బై చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం 5 నిమిషాల్లోనే రీచ్ కావచ్చు. సో, చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా మందికి తెలవదండి. ఎందుకంటే అది కొత్తగా ఓపెన్ అయిన రైల్వే స్టేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఎలా పెద్ద రైల్వే స్టేషన్‌లో సేమ్ యాజ్ టీజ్‌గా మనకు చర్లపల్లిలో కూడా అలాంటి పెద్ద రైల్వే స్టేషన్ ఓపెన్ చేశారండి. మనకు ఫ్యూచర్‌లో మాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడికే ఎండ్ అవుతాయండి. సో, అందుకోసం మనకు రైల్వే ఫెసిలిటీ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నది. మనం చూసుకోవచ్చండి ప్రైస్ విషయానికొచ్చినట్లయితే మనకు 5,500 చెప్తున్నారండి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి. సో, రేట్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. లోన్ కూడా తీసుకోవచ్చు. సో, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తామండి. మధ్యలో ఎవరికీ ఒక రూపాయి బిల్ల కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు.
డిస్‌ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను. ఓనర్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, టోటల్‌గా 1340 ఎస్ఎఫ్‌టి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉన్నదండి. సో, ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు కేవలం 5 నిమిషాల్లో రీచ్ కావచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.